Hello friends, I am Dr. Srikanth Munna, consultant urologist and andrologist from V9 Hospitals. ఇవాళ మనం ఒక రొటీన్ ఇన్వెస్టిగేషన్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న పేషెంట్స్కి చేయించుకోవాలా అనే డౌట్ ఉండేది, చేస్తే ఉండే భయాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పినైల్ డాప్లర్ ఈ టెస్ట్ గురించి తెలుసుకుందాం. సో చాలామంది పినైల్ డాప్లర్ టెస్ట్ చేయించుకోవాలి అంటే భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇంజెక్షన్ ఇస్తారంట, గట్టిపడిన తర్వాత మళ్ళీ తగ్గటానికి ఇబ్బంది ఉంటుందంట, పెయిన్ ఉంటుందంట. అండ్ రెండవది, ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇది 100% ఫుల్ ప్రూఫా, దీన్ని బేస్ చేసుకొని రిపోర్ట్లో ఒక్కొక్కసారి ఫాల్స్ పాజిటివ్ రిపోర్ట్స్ అంటే అంగస్తంభానికి సమస్య ఉంది అనేది వస్తే అది కన్ఫర్మా, దీంతో డిప్రెషన్లోకి వెళ్ళటం, ఇట్లాంటి భయాలు కొంతమందికి ఉంటాయి. సో పినైల్ డాప్లర్ అసలు ఎవరు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి? జనరల్లీ మీరు అంగస్తంభన సమస్యతోటి వస్తే, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్ తోటి వస్తే చాలామంది యూరాలజిస్టులు కానివ్వండి, రొటీన్గా క్లినీషియన్స్, ఫిజిషియన్స్ కానివ్వండి, పినైల్ డాప్లర్ రాసేస్తారు. మీరు ఎక్కడవుతుందో తెలియక 3-4 సెంటర్స్లో తిరిగి ఎవరో ఒకళ్ళ దగ్గర చేయించుకోవటము, దాంట్లో ప్రాబ్లం ఉందని తెలియగానే తర్వాత ఆండ్రాలజిస్ట్ దగ్గరికి రావటం, ఆండ్రాలజిస్ట్ చూసి దాన్ని అసెస్ చేస్తే అసలు పినైల్ డాప్లర్ అవసరం లేని పరిస్థితి ఉండుండొచ్చు, మీకు ఆ టెస్ట్ తప్పై ఉండుండొచ్చు, మీకు దాన్ని చూసుకొని మీరు తీసుకున్న టెన్షన్ ఇవన్నీ మనం సింపుల్గా అవాయిడ్ చేయొచ్చు. సో ఎవరెవరు పినైల్ డాప్లర్స్ చేయించుకోవాలి? అందరూ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ ఉన్న పేషెంట్స్ చేయించుకోవాలంటే అక్కర్లేదు. జనరల్లీ 80% సైకోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ ఉంటాయి. ఒక 20% మాత్రమే ఆర్గానిక్ కాజెస్, అంటే అంగానికి రక్తం తీసుకొచ్చే రక్తనాళం సన్నబడటం కానివ్వండి, బ్లాక్ ఉండటం కానివ్వండి, లేదా తిరిగి తీసుకెళ్లే రక్తం స్పీడ్ ఎక్కువ ఉండటం వల్ల వచ్చినట్టు వెనక్కి వెళ్ళిపోతూ ఉండటం, వీనస్ ఇన్సఫిషియన్సీ అంటాం, అది కానివ్వండి, లేదా అంగంలో స్పాంజీ టిష్యూ ఏదైతే గట్టిపడటానికి ఎక్కువ రక్తం తీసుకొని పీల్చుకొని అంగం సైజ్ పెరగడానికి హెల్ప్ అవుతుందో ఆ స్పాంజీనెస్ కోల్పోవటం కానివ్వండి, ఫైబ్రోసిస్ అంటాం. ఇట్లాంటివి ఏమన్నా ఉంటే పినైల్ డాప్లర్లో మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనుకున్నప్పుడు మాత్రమే పినైల్ డాప్లర్ అవసరం పడుతుంది. సో ఈ పేషెంట్స్ని ఎలా సస్పెక్ట్ చేస్తాం మనం? జనరల్లీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు క్లినికల్ హిస్టరీలోనే చాలా వరకు 90% డయాగ్నోసిస్ వచ్చేస్తుంది. ఎట్లాగా అంటే అంగస్తంభన ఎప్పుడు వస్తున్నది, సిచ్యువేషనల్గా వస్తుందా, పర్టికులర్ పార్ట్నర్ తోటి వస్తుందా, పర్టికులర్ టైమింగ్ తోటి వస్తుందా, ఆ రోజు ఎక్కువ పని చేసిన రోజు ఇబ్బంది ఉంటుందా, ఆల్కహాల్ తోటి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా, నైట్ టైం ఎరెక్షన్స్, తెల్లవారుజామున అంగం గట్టిపడే ప్రాబ్లం ఏమన్నా ఉందా, లేదా నార్మల్గానే వస్తుందా, ఇట్లాంటి క్వశ్చన్స్ వల్ల మనకి ఆల్మోస్ట్ ఒక డయాగ్నోసిస్కి వచ్చేస్తాం. ఈ పేషెంట్స్ని మందుల మీద పెట్టి లాంగ్ టర్మ్లో మందులు వాడుతున్నా కూడా హెల్ప్ అవ్వని పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం పినైల్ డాప్లర్ అడ్వైజ్ చేస్తాం. సో ఈ పినైల్ డాప్లర్ నెక్స్ట్ వచ్చే క్వశ్చన్, ఎక్కడ చేయించుకోవాలి? సో చాలా ఇంపార్టెంట్ టెస్ట్ ఇది. మామూలుగా ఒక స్కాన్ మనకి రొటీన్గా 1000 రూపాయలు ఉంటే పినైల్ డాప్లర్ అనేది 3000-4000 ఈజీగా ఉంటుంది స్కాన్ టెస్ట్. సో ఇట్ రిక్వైర్స్ ఎక్స్పర్టీస్, అవైలబిలిటీ ఆఫ్ ది రేడియాలజిస్ట్, మూడవది కమ్యూనికేషన్ బిట్వీన్ దట్ ఆండ్రాలజిస్ట్ అండ్ రేడియాలజిస్ట్. సో ఈ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆర్టరీస్, రక్తనాళాలు చాలా సన్నగా ఉంటాయి. స్కాన్ చేసేటప్పుడు ఆ రక్తనాళాన్ని ఐడెంటిఫై చేసి మందు ఇచ్చినప్పుడు దాంట్లో వచ్చే చేంజెస్ని, మళ్ళీ డిఫరెన్సెస్ని ఐడెంటిఫై చేసి రేడియాలజిస్ట్ రిపోర్టింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో ఫేజెస్ ఉంటాయి. ఎరెక్షన్లో జనరల్లీ మందు ఇచ్చిన తర్వాత ఎప్పుడు స్కాన్ చేస్తారు, ఎంత టైం పడుతుంది అంటే, ఇంజెక్షన్ కానివ్వండి, ట్యాబ్లెట్ కానివ్వండి, అంగం గట్టిపడటానికి ఆర్టిఫిషియల్గా స్టిమ్యులేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఫేజెస్ ఉంటాయి ఎరెక్షన్స్లో. ఎర్లీ టుమిసెన్స్ అని, ఫిల్లింగ్ ఫేజ్ అని, కంప్లీట్ ఎరెక్షన్ అని, రిజిడిటీ అని, ఇట్లా ఒక 4-5 ఫేజెస్ ఉంటాయి. సో ఎవ్రీ 5 మినిట్స్కి ఎగ్జామిన్ చేస్తూ ఉంటారు, స్కాన్ చేస్తూ ఉంటారు, దాంట్లో వచ్చే చేంజెస్ నోట్ డౌన్ చేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి ఎన్విరాన్మెంట్ కామ్గా, పీస్ఫుల్గా ఉండాలి. ఆ అవైలబిలిటీ ఆఫ్ దట్ ఎన్విరాన్మెంట్ కూడా ఆ స్కాన్ సెంటర్లో ఇంపార్టెంట్. బయట ఎవరో కేకలు వేస్తున్నారు, లోపలికి బయటికి తిరుగుతున్నారు, ఎవరెప్పుడు వస్తారో అనే టెన్షన్ ఉంటే అంగస్తంభన మందు ఇచ్చినా కానీ రాకపోవచ్చు. సో మెంటల్ రిలాక్సేషన్ ఉండి, దీని మీద ఫోకస్డ్గా ఉండి, ఎరెక్షన్స్ జరుగుతున్నప్పుడు ఈ ఫేజెస్ అన్నింటినీ రికార్డింగ్ చేసుకుంటూ అట్లాంటి స్కాన్ సెంటర్లో చేయించుకున్నప్పుడు మనకి వచ్చే రిపోర్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. ఈ ఎరెక్షన్ సరిగ్గా రాకుండా స్కాన్ చేసినప్పుడు ఏమవుతుంది, వచ్చిన రక్తం వచ్చినట్టు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఎక్కువ రక్తం వస్తున్నప్పుడు టైట్ అయ్యే కొద్దీ వెనక్కి తీసుకెళ్లే రక్తం, వెయిన్స్ ఏదైతే ఉంటే అవి బ్లాక్ అవుతాయి. అవి బ్లాక్ అవటం వల్ల రిజిడిటీ అనేది అటైన్ అవుతుంది, ఎక్కువసేపు అంగం గట్టిగా ఉంటుంది. ఇది ఎక్కువ ఎక్స్పాండ్ అవ్వకపోతే, కంప్లీట్ ఎరెక్షన్ రాకపోతే వెళ్ళే ఛానల్స్ ఓపెన్గా ఉండటం వల్ల వీనస్ ఇన్సఫిషియన్సీ అని కంపల్సరీ రిపోర్టింగ్లో ఇచ్చేస్తారు. సో రేడియాలజిస్ట్కి టైం లేదు అన్న ఒక్క కారణంతో మీకు వీనస్ ఇన్సఫిషియన్సీ అనే ఒక రోగాన్ని అంటగట్టి
దాన్ని ఒక లైఫ్ సెంటెన్స్ లాగా మీరు భావించి దాంతో డిప్రెషన్, ట్రీట్మెంట్, పినైల్ ఇంప్లాంట్లు, సర్జరీలు అనే డెసిషన్స్ మీ ఆండ్రాలజిస్ట్ చెప్పడం జరిగినట్లయితే యూ విల్ బి అట్ లాస్. సో వీటన్నిటిని ప్రివెంట్ చేయడానికి ప్రాపర్గా మీకు అసలు పినైల్ ఎరెక్షన్స్లో ఇష్యూస్ ఉన్నాయా, మీకున్నది సైకోజెనిక్ ప్రాబ్లమా, ఆర్గానిక్ ప్రాబ్లమా, ఆర్గానిక్ ప్రాబ్లం ఉంటే పినైల్ డాప్లర్ అవసరం ఉందా లేదా, పినైల్ డాప్లర్ అవసరం ఉంటే చేసిన టెస్ట్ రిపోర్ట్ కరెక్టా కాదా, వీటన్నిటిని అసెస్ చేసుకోవడానికి మీకు ఒక ఆండ్రాలజిస్ట్ అవసరం ఉంటుంది. సో మీ సొంత ట్రీట్మెంట్స్ కానివ్వండి, కరెక్ట్ డిగ్రీలు ప్రాక్టీసింగ్ లేకుండా వెయిట్ చేసే వాళ్ళ టెస్టుల ద్వారా కానివ్వండి, మీరు అన్నెసెసరీగా మోసపోవద్దు ఆర్ డిస్టర్బ్ అవ్వద్దు. థ్యాంక్ యూ.